హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ విషయాన్ని పొలిటిసైజ్ చేయటమే కాకుండా దాన్ని మరింత ప్రొలాంగ్ చేస్తున్నట్టుగా కనపడుతోంది. నిన్న ఏసీపీ విష్ణుమూర్తి గారు, అంటే ఆయన తర్వాత తెలిసిన సస్పెండ్ అయ్యారు, ఆయన పెట్టిన ప్రెస్ మీట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అని రకరకాల వాదనలు చెప్పినప్పటికీ ఆయన ఇంకా సర్వీసులో ఉన్నారు. సస్పెండ్ అయినా సర్వీసులోనే ఉన్నారు కదా. సో దానికి కూడా పోలీసు శాఖ మరి ఏ రకంగా దీని మీద చర్య తీసుకుంటుంది. సో ఆయన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమయ్యాయి. ఫస్ట్ థింగ్. రెండవది, ఇక కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కళ్ళుగా ప్రెస్ మీట్ పెట్టి దాని మీద ఒక యుద్ధమే ప్రకటించినట్టుగా కనబడుతోంది. ఇది ఇక్కడికి ఆగుతుందా లేదా, ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది? మనతో పాటుగా ఓయూ జేఏసీ నాయకుడిగా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మిరియాల రామకృష్ణ గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. సో ఎందుకు నేను ఇన్వైట్ చేశానంటే, ముఖ్యంగా నిన్న ఓయూ జేఏసీ నాయకులు కూడా కొంతమంది అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయటం అనే దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. సో ఈ అంశం కూడా మనం మాట్లాడదాం. ముందుగా ఆ అంశంతో మనం మొదలు పెడదాం. సార్ నమస్కారం అండి. రామకృష్ణ గారు, ఓయూ జేఏసీ అంటే సహజంగానే ఓయూ అనగానే మాకు, అంటే నేను జర్నలిస్ట్గా చాలా కాలం నుంచి ఉన్నాను, దాదాపు 23 ఏళ్ళుగా జర్నలిస్ట్గా ఉన్నాను. ఈ 23 ఏళ్ల జర్నలిజం జీవితంలో నిజంగా ఇవాళ తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం నేను కేసీఆర్ లేకపోతే ఇంకొకళ్ళని నేను అనుకోవట్లా. రాజకీయ పార్టీల చేతులెత్తేసిన సందర్భంలో ఓయూ జేఏసీ భుజస్కంధాల మీద మోసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూది దాన్ని ఒక కంపల్షన్ చేసి చచ్చినట్టు మీరు తెలంగాణ ఇవ్వాలన్న ఒక కంపల్షన్ క్రియేట్ చేసింది ఓయూ జేఏసీ. అంత బలమైన శక్తిగా ఉన్న ఓయూ జేఏసీ నిన్నటి ఘటన, అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళి గేట్లెక్కి గోడలెక్కి రాళ్లు వేయడం, ఎట్లా సార్ దీన్ని ఎట్లా చూడాలి? ఒక జేఏసీ నాయకుడిగా పనిచేసిన మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మీకు దీనికి నేపథ్యం తెలియాలి. ఉస్మానియా జేఏసీ అనేది జాయింట్ యాక్షన్ కమిటీ అని మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో పెట్టారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా మనం అంతా కలిసి పనిచేయాలి, మన మోటో ఒకటే అయినప్పుడని టీడీపీ దగ్గర నుంచి బీజేపీ, ఏబీవీపీ అన్ని సంఘాలు, ఎన్ఎస్సీ అన్ని సంఘాలు కలిసి, లేకపోతే దళిత సంఘాలు అన్ని సంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టింది. దానికంటూ రిజిస్ట్రేషన్ అంటూ ఏం లేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఉద్యమం వరకు అది అయిపోయింది. తర్వాత ఏమైపోయిందంటే, ఇప్పుడు నేను జనసేన లీడర్ అండి, బట్ అట్లనే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ని కూడా ఆ స్ట్రీమ్ కూడా ఉంటుంది. తర్వాత కాలంలో ఏం చేశారంటే, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు మన ఉస్మానియా విద్యార్థిగా చెప్తా ఉన్నదండి, కొంత చాలా గర్వంగా ఉంటుంది. ఉస్మానియా విద్యార్థి నాకు గర్వంగా ఉంటుంది. నిన్న చేసిన లాంటి పనుల వల్ల చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు అదే విషయం మీతో చర్చించాలనుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 50 ఓయూ జేఏసీలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఓయూ జేఏసీ చైర్మన్, ప్రతి ఒక్కరు కూడా ఉస్మానియా జేఏసీ ప్రెసిడెంట్. నిజంగా ఓయూ జేఏసీ అనేది దేశంలోనే పేరు. ఎందుకంటే సోనియా గాంధీ కానీ మన్మోహన్ సింగ్ కానీ ఆ స్థాయిలో ఓయూ జేఏసీలో తెలంగాణ ఉద్యమంలో చర్చ జరిగిందంటే దానికి అంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. దాన్ని వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే రాజకీయాల కోసం. ఇప్పుడు నేను ఫక్తుగా అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసింది కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు రెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు కూడా మిత్రుడు, ఉస్మానియా యూనివర్సిటీలోని కాంగ్రెస్ నాయకుడు. ఆయన కొడంగల్ నియోజకవర్గానికి యువజన విభాగ అధ్యక్షుడు. రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం అది, కొడంగల్ నియోజకవర్గాన్ని యువజన విభాగ అధ్యక్షుడు. ఇంకా మిగతా నలుగురు కూడా కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాడి చేసిందంటే వేరే విధంగా వెళ్తుందని ఓయూ జాక్ని అడ్డు పెట్టుకుని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు దాడి చేశారంటే, ఎవరు ఉస్మానియా జేఏసీ, ఎందుకు దాడి చేశారు, ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీని అడుగుతున్నా. ఈ మిత్రుడికి కూడా మీ యొక్క సందర్భంగా ఈరోజు చెప్పదలుచుకున్నా. మన ఉస్మానియా యూనివర్సిటీకి చాలా ప్రతిష్ట ఉంది. ఇక్కడ నుంచి చాలా పెద్ద పివి నరసింహారావు లాంటి రాజకీయ దురంధరులు ఈ యూనివర్సిటీ నుంచి వెళ్ళారు. చాలా పెద్ద వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళారు. కేసీఆర్ గారు చదువుకుంది అక్కడే, అందరూ చదువుకున్నది అక్కడే. పెద్ద రాజకీయ నాయకులను ప్రొడ్యూస్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక గౌరవం ప్రజల్లో ఉంది. మనం అంటే గౌరవం ఉంది. మనంతా చదువుకున్న వాళ్ళం, మనమంతా పీజీలు పిహెచ్డీలు చేసి ఒక నాయకులుగా మనం అంతా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళం. దయచేసి ఉస్మానియా జేఏసీ ప్రతిష్టను కానీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టను దిగదార్చొద్దు. మనం చదువుకున్న వ్యక్తులం కాబట్టి దయచేసి చేయొద్దని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని పార్టీలు, ఇప్పుడు జనసేన ఉందనుకోండి ఒక జేఏసీ, బీజేపీ ఉంటే ఒక జేఏసీ, లేకపోతే కాంగ్రెస్ ఉంటే ఒక జేఏసీ, ఇంకొకరు ఉంటే ఇంకో జేఏసీ, మళ్ళీ దాంట్లో వర్గాలు ఉంటే ఒక జేఏసీ, ఒక 50 మంది ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ ఉంటారు. నేను ఎందుకు అంటున్నా అంటే, నువ్వు వేరే సంఘం పెట్టుకుని నీ పార్టీ తరఫున పోరాడుకో. ఇప్పుడు ఎవరు ప్రతిష్ట దిగజారిందని ఎందుకు అంటున్నా కూడా చెప్పండి. నేను అల్లు అర్జున్ ఇంటి గారి మీద దాడి చేశాను. మనం అల్లు అర్జున్ గారి గురించి మీరు మాట్లాడుతున్నా, మేము మాట్లాడుతున్నాం. అతని బిహేవియర్ కానీ, అతని పద్ధతి కానీ, అతని యాటిట్యూడ్ కానీ సమాజం హర్షించట్లేదు. తెలంగాణ సమాజమేనే కాదు, ఆంధ్ర సమాజం తెలంగాణ సమాజం రెండు హర్షించట్లేదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తెలంగాణ సమాజం మీద ఈ యొక్క
ఇష్యూని వృద్ధి రాజకీయం చేసే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మనం ఆ అంశంలోకి వెళ్లే ముందు ఇప్పుడు ఓయూజేఏసీ అనే పేరుతో ఎవరైతే దాడి చేశారో నాకు ఎట్లా అనిపించింది అంటే నిజంగా భయకంపితులు అవుతారండి ఇంట్లో ఉన్న. నేను మీకు అదే పాయింట్ చెప్పాను. శాంతి భద్రతలు మనం చదువుకున్న వాళ్ళు, నువ్వు కాంగ్రెస్ లీడర్, మళ్ళీ మీ 5 కాంగ్రెస్ లీడర్లు, ఉస్మానియా జేఏసీ లీడర్లు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఉండొచ్చు, కానీ నువ్వు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినావు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే, పెట్టుబడులు వెనకపోతే తెలంగాణకి హైదరాబాద్కి అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతున్నాయి, ఇంగిత జ్ఞానం మీకు లేదని అడుగుతున్నాయి ఈరోజు. ఓకే, ఇప్పుడు వాళ్లకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉందా లేదా? మీ యొక్క అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంది. కొడంగల్కి సంబంధించిన యువజన విభాగం, కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు ఆ అబ్బాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి ఈ రకంగా చేశారనుకోవచ్చా? 2 విధాలుగా ఉంటుందండి. నేనైతే ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు అంత అనుంగ అనుచరులు చాలా క్లోజ్, 5 కూడా రేవంత్ రెడ్డి గారికి పేరు పెట్టి పిలుస్తారు, అంత అనుంగ అనుచరులు. ఆయన అనుచరులో లేకపోతే వాళ్ళ తమ్ముడిలో చెప్పకుండా అయితే చేసి ఉంటారు. నేనేమనుకుంటున్నా అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నాకు, నా వర్గానికి, నా మనుషులకి జీ హూజూర్ అనే విధంగా హైదరాబాద్ కానీ తెలంగాణలో పెట్టుబడిదారులు కానీ హీరోలు కానీ అందరూ నాకు సలాం చేయాలి, నేను చెప్పింది చేయాలనే ఒక దూరంతో పనిచేస్తున్నారు. అందుకే ఈ దాడులు చేపిస్తున్నారు నేను చెప్తున్నా. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా చేసిందైతే నేను అనుకోవట్లేదు. తెలియకుండా చేసింది అనుకుంటే అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి తెలిసి చేసిందంటే ఇది ఒక సంచలనమైన పరిణామంగానే చూడాలి. మరి తెలియకుండా చేసినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. లోపల పెట్టామని చెప్తున్నారు. ఏ సెక్షన్లు పెట్టారు? పొద్దున్నే వచ్చి సాయంత్రానికి బెయిల్ వచ్చింది. ఏ సెక్షన్ మీరు బెయిల్ ఇచ్చారు? మీ కాంగ్రెస్ కార్యకర్తలను బహిరంగంగా కనపడతా ఉంది, బీజేపీ సోషల్ మీడియా తిప్పుతా ఉంది, అందరు తిప్పుతా ఉన్నారు. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకో? నేనేమంటున్నా, నువ్వు కాంగ్రెస్ వ్యక్తిగా ఈ యొక్క వ్యక్తిగత కక్షలతో చేస్తాను, నీకు నష్టం కలగట్లేదు, నీ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగట్లేదు, తెలంగాణకి హైదరాబాద్కి నష్టం కలుగుతుంది. మేము అందుకు మాట్లాడాల్సి వస్తుంది. ఇంకొక అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీరు తెలంగాణ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అంటున్నారు కాబట్టి ఇంకొక అంశాన్ని కూడా మీ ముందు ప్రస్తావిస్తున్నా. ఏసీపీ విష్ణుమూర్తి గారు నిన్న మాట్లాడిన మాటలు, ఆయన సస్పెండ్ అయ్యారు అని చెప్పినప్పటికీ ఆయన ప్రెస్ క్లబ్లో కూర్చొని ఆయన 1,30,000 మంది పోలీసుల తరపున ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను అని చెప్పారు. ఆయన మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. తెలంగాణ వాదాన్ని ఆయన తీసుకొచ్చారు. ఇవాళ మీరుంటున్న భూములు మా త్యాగాల ఫలితంగా మీరున్న భూములన్నీ కూడా తెలంగాణ మేము అంటే లీజుకు తీసుకున్నారు. మీరు తెలంగాణ ప్రజలు మంచోళ్ళు కాబట్టి మీ నాటకాలు సాగుతున్నాయి అన్నారు. తోలు తీస్తా, తోలు పగలు కొడతా, రీలు కట్ చేస్తా, కబడతారు అంటున్నారు. అంటే ఈ మాటలన్నీ కూడా అసలు అల్లు అర్జున్ గారిని ఒక మాట అడిగారండి ఆయన, నాకైతే విస్తుపోయా నేను. అసలు అల్లు అర్జున్ గారిని ఆయన అడిగిన మాట ఏంటంటే, మీరు తెలంగాణ మీకు సిటిజన్ ఎక్కడున్నారు? ఏ సిటిజన్ మీరు? తెలంగాణ సిటిజన్ అంటున్నారు. ఆధార్ కార్డు ఎక్కడుంది నీకు అంటున్నారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు గుజరాత్లో ఉంటుందండి నాకు ఆధార్ కార్డు. రాష్ట్రాలకు ఎందుకు ఉంటుందండి? ఇండియన్ సిటిజన్ చెప్పారు, ఆంధ్ర సిటిజన్, తెలంగాణకు ఒక సిటిజన్షిప్, ఆంధ్రకు సిటిజన్షిప్ ఉంటుందా? నేను మీకు అదే చెప్తున్నా. ముంబై అనే సిటీ ఉందండి, ఢిల్లీ కన్నా పెద్ద సిటీ. ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ముంబైకి వచ్చేస్తారు. అది మహారాష్ట్ర ప్రైడ్ లాగా ఫీల్ అవుతుంది. ఒక తెలంగాణ వ్యక్తిగా హైదరాబాద్ నా రాష్ట్ర రాజధాని చెప్పుకుంటాను గర్వంగా ఫీల్ అవుతారు. నా రాష్ట్ర దానాన్ని ఇక్కడ నుంచి భువనగిరి విస్తరిస్తుంది, ఇక్కడ నుంచి చౌటప్పలు, అక్కడ నుంచి సంగారెడ్డి, అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం అన్ని చుట్టూ విస్తరించి ముంబైని మించిపోతుందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈ రోజు ఆ పరిస్థితులు మీరు తూట్లు పడుస్తూ ఉన్నారు. హైదరాబాద్ అంటే ఒక ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కదండి, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, కన్నడ, నార్త్ ఈస్ట్ స్టేట్లు, బెంగాలీ అందరూ ఉన్నారండి. వీళ్ళందరూ వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్ కెనడా నుంచో యుఎస్ నుంచో వస్తే ఎందుకని మినిస్టర్లు వెళ్ళి ఎర్రతెవాచి చేసి, ఎందుకని మన సెక్రటేరియట్ పట్టుకొచ్చి చీఫ్ మినిస్టర్ కూర్చొని ఎందుకు చేస్తున్నారు? పెట్టుబడులు తీసుకొస్తారు. ఈ యొక్క హైదరాబాద్ పెద్ద కావాలని కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఈ దేశంలో ఉన్న ఆంధ్ర వాళ్ళని, మరాఠీ వాళ్ళని, వీళ్ళని ఎందుకు వేరు చేస్తానని అడుగుతున్నా. హైదరాబాద్ ప్రతిష్టని దిగజారుతున్నా నేను అడుగుతున్నా. ఎవరైతే ఆ ఏసీపీ చెప్పారో నేను ఆయన అడగదలుచుకున్నా. నేను పోలీసులు అంటే మాకు చాలా గౌరవం అండి, అందరికీ గౌరవం, పోలీసులు సమాజం అందరికి గౌరవం. నువ్వు పోలీస్ వ్యక్తిలాగా మాట్లాడలేదు. నువ్వు మాట్లాడే మాటలు ఏంది అసలు నాకు కదా. ఆంధ్ర అయితే ఏంది, తెలంగాణ అయితే ఏంది? అల్లు అర్జున్ తప్పు చేసిండు, అల్లు అర్జున్ యాటిట్యూడ్ తప్పు, అల్లు అర్జున్ బిహేవియర్ తప్పు అందరూ అంటున్నారు, అన్ని సమాజాలు అంటున్నాయి, ఈవెన్ భారత సమాజం కూడా అంటుంది. అంటున్నప్పుడు అల్లు అర్జున్ చేసిన తప్పుల్ని యాజ్ ఏ పోలీస్ మ్యాన్గా నువ్వు టెక్నికల్గా చూపి, అంతే టెక్నికల్గా చూపి. అల్లు అర్జున్ ఎవరు నన్ను చూపించారు, ఎవరు ఆనంద్ గారు చూపించారు, ఎంత చక్కగా చూపించారు. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా, మేము వేరే పార్టీ అయినప్పుడు కూడా చాలా హర్షించినాం. ఎస్, అల్లు అర్జున్ అయిన ఒకళ్ళే,
కిరణ్ గారు ఒకనారు, రామకృష్ణ అయినా ఒకలే. సిటిజన్ అన్నప్పుడు సిటిజనే. అల్లు అర్జున్ గారి విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మేము రోజు హర్షిస్తున్నాం. ఎప్పటి వరకు? అసెంబ్లీలో మాట్లాడినంత వరకు. తర్వాత జరిగిన విషయం ఏదైతే ఉందో అది వ్యక్తిగత కక్ష, రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యక్తిగత కక్ష, బీఆర్ఎస్కి సన్నిహితంగా ఉన్న వాళ్ళ మీద తీసుకోవాల్సిన కక్ష, లేకపోతే రాజకీయంగా పులిమే కక్ష, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అల్లు అర్జున్ విషయం కాదు ఇది. రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ చూపించి నాతో పెట్టుకున్నాడు ఎవరికైనా ఇదే ఉంటుంది అని చెప్పాలనే విషయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు. మీరు చూపించుకోవచ్చు, కానీ మీరు ముఖ్యమంత్రి పొజిషన్లో చేస్తున్నారు. మీ వల్ల హైదరాబాద్ నష్టపోతుంది. ఆల్రెడీ హైదరాబాద్ పెట్టుబడులు పడిపోయినాయి, మేమంతా చూస్తూ ఉన్నాం. నేను అడ్వకేట్గా కూడా ఉన్నా, నా దగ్గరగా చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. హైదరాబాద్ ఈరోజు వరస్ట్ పొజిషన్ రేవంత్ రెడ్డి వాళ్ళు ఉంది. పెట్టుబడి ఎట్లా ఉందంటే, నేను ఒక ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి, తర్వాత మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి ఇండస్ట్రీలో నేను ఈవినింగ్ కలిశారు. మాట్లాడుతుంటే అల్లు అర్జున్ సరే దొంగమనివ్వండి, మంచి క్యారెక్టర్ కాకపోనివ్వండి, ఒక పాన్ ఇండియాలో హీరో. అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళేశారు, రాళ్ళేపించారు కాంగ్రెస్ వాళ్ళు. రేపొద్దున మా ప్రాజెక్టుల మీద రాళ్ళేయరని అర్థం ఏంటి? మా ప్రాజెక్టులు లాక్కోరని మాకు ఇదే. ఒక తెలంగాణ వ్యక్తిగా నన్ను అడుగుతుంటే, ఒక తెలంగాణ వ్యక్తిగా నాకేమనిపించిందంటే, అరే మన రాష్ట్రం నష్టపోతుంది ఈ యొక్క బిహేవియర్ వల్ల. మన హైదరాబాద్ ఒక గ్లోబల్ ప్రైడ్ అంతా కూడా నాశనం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి, ఆయన వ్యక్తిగత కక్ష కొన్నాను. ఇది అల్లు అర్జున్ విషయం. అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం ఏం చేయాలి? 10 రోజులు రిమాండ్ చేయి, పెద్ద సెక్షన్ మీద 10 రోజులు రిమాండ్ చేయి, వీఆర్ హ్యాపీ. కానీ నువ్వు అల్లు అర్జున్ని బూచిగా చూపించి ఇక్కడ ఉన్న సినీ ఇండస్ట్రీని, ఇక్కడ ఉన్న పెట్టుబడిదారుల్ని, ఇక్కడ ఇండస్ట్రియలిస్టుల్ని, నీకు రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళందరినీ నువ్వు టార్గెట్ చేయాలని రేవంత్ రెడ్డి ట్రై చేస్తూ ఉండే రోజు. దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీకు ఇదే చెప్తున్నా, తెలంగాణ నీ సొత్తు కాదు, నీ అబ్బా సొత్తు కాదు, అర్థమవుతుందా? తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణని, హైదరాబాద్ని ముందు తీసుకెళ్ళమని నీకు అధికారం ఇచ్చును. అంతే తప్ప నీ యొక్క సొంత స్వార్థాలకు వాడుకొని హైదరాబాద్ని, తెలంగాణని వెనక్కి తీసుకెళ్తాను మీద ఖచ్చితంగా దానికి పరిణామాలు ఉంటామంటే నువ్వు అదే చేస్తున్నావు ఈ రోజున. హైదరాబాదు, నేను మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీ అని చెప్తున్నా, గత 10 సంవత్సరాల్లో ఏ యొక్క సామాజిక వర్గాల్లో ఉండండి, ఏ ప్రాంతాల్లో కానీ అంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది హైదరాబాద్. విచిత్రం ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అయ్యో టీఆర్ఎస్ వస్తే ఏమైపోద్దు అని ఒక భయం ఉన్న నేపథ్యంలో కూడా 2014 నుంచి 24 వరకు అలాంటి ఘటనలు ఎక్కడ జరగలేదు. అనేక మంది వచ్చి ఇక్కడి నుంచి వ్యాపారాలు చేసుకున్నారు. చివరికి ప్రభుత్వమే ఆంధ్ర వ్యాపారస్తులకి కాంట్రాక్ట్లు ఇచ్చింది. అలా ఆంధ్ర వ్యాపారస్తులు కాదండి, ఎవరో గుజరాత్ వ్యాపారస్తులు వస్తే చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, లేదా అంతకుముందున్న సీఎం కేసీఆర్, లేకపోతే జగన్ రెడ్డి కొట్లాడుకున్నారా లేదా? నువ్వు మా దగ్గర రా అంటే మా దగ్గర భూమి ఫ్రీగా ఇస్తావు. అలాంటి పరిస్థితుల నుంచి ఎవడైనా వస్తే నా కాళ్ళ కింద బతకాలి, ఎవడైనా వస్తే నాకు కప్పం కట్టాలి, ఎవడైనా వస్తే నాకు జీ హూజురు అనాలి, అలాంటి వాడినే చేస్తా, నాకు వ్యక్తిగత స్వార్థం, నాకు వ్యక్తిగత ఈగోనే అనే ముఖ్యమనే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులు కానీ ఒక ఎమ్మెల్యే పెట్టేవాడు, రామ్ చరణ్ సహాయం చేయలేదు, అల్లు అర్జున్ సహాయం చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం సహాయం చేసినావు? నేను అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీ వల్ల వెనకేసి రావట్లేదండి. నీకు ఎందుకు అయ్యా అవన్నీ? నీకు ఇచ్చింది ఏంటి? నేను మొన్న ఖమ్మం వెళ్ళాండి. నా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ నాకు ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చింది. నా అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాపకి, 10వ తరగతున్న పాపకి ఎలుకలు గరిసి 2 కాళ్ళు సచ్చిపడిపోయింది. ఎలుకలు గురుకులాల్లో ఎలుకలు గరిసి 2 కాళ్ళు సచ్చిపడిపోయింది. ఆ పనులు ఎవరు చూస్తారని అడుగుతా ఉన్నా. నీకు అవన్నీ ఎందుకు? నీకు ఎందుకు టైం ఉపయోగిస్తున్నారన్న? అదే గురుకులాన్ని వెళ్ళా. మరి సరే, ఆ అమ్మాయి ఏ గురుకులాలో అయింది, హాస్పిటల్లో పరామర్శించా, ఆ గురుకులంగా రెస్పెక్టివ్ గురుకులాన్ని దగ్గరికి వెళ్తే లోపల పోనీలా. ఎందుకు లోపల? నేను అడిగిన, నేను ఎందుకు వెళ్తున్నా అంటే ఆ పాప చెప్పింది, అన్న పందులు ఉన్నాయన్నా, ఎలుకలు ఉన్నాయన్నా, కుక్కలు ఉన్నాయన్నా, బురద ఉందన్నా, చాలా దుర్భరమైన పరిస్థితి, దోమలు అన్న పరిస్థితి. అంటే నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా మరి ఆ మిగతా వాళ్ళ ఆడపిల్లలను కూడా కలుపుకోవాలి. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏమంటారంటే, మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, అదే ఆ శాఖకు సెక్రటరీ గురుకుల ఎవరిని రానివద్దన్నారని చెప్తాను. రానియకపోతే నా బాధ్యత కలిపి నేను ఎందుకు సామాజిక సేవక, రాజకీయ నాయకుని లోపలికి వెళ్తాను కదా, ఆ పిల్లలకి ఎట్లా ఉందనేది. నువ్వు చేసే పరిపాలన విధానం ఏమో ఈ విధంగా ఉంటుంది. సామాన్యుల విషయంలో అల్లు అర్జున్ ఎవడండి అసలు? అల్లు అర్జున్ ఎవడంటున్నా? నువ్వు అల్లు అర్జున్ మీద గంట సాయం అసెంబ్లీలో వేసేసినావు. సార్ చేసినా కానీ సమాధానం చెప్పాలి కాబట్టి చేసినావు. ఇన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ నువ్వు ప్రాసిక్యూట్ చేయి, 10 రోజులు జైల్లో వేయి, లేకపోతే అల్లు అర్జున్ ఇంకా వేరే విధంగా చేయి. అసలు నువ్వు అల్లు అర్జున్ అడ్డు పెట్టుకుని రచ్చనంతా ఎందుకు చేస్తున్నావు? ఆంధ్ర తెలంగాణ ఎందుకు తీసుకొస్తున్నావు? సమాజంలో ఎందుకు చేస్తున్నావు? చివరికి సినిమా ఇండస్ట్రీ భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ ఇంకో కోణం కూడా చెప్తున్నాను మీ దీంట్లో. నేను మేము బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన వర్గాలు అన్నిట్లలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కోరుకుంటామండి. రేవంత్ రెడ్డికి ఈ యొక్క అగ్రవర్ణ అహంకారం కూడా ఉందని నేను చెప్తున్నా. నువ్వు అల్లు అర్జున్ విషయంలో తీసుకున్నావు, షబాస్, నేను చెప్తా ఉన్నా. అల్లు అర్జున్ ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ పర్సన్గా వచ్చిండు, చిరంజీవి గారు లాంటి వ్యక్తితో కలిసి వచ్చిండు, ఆయన ఎదుగుతున్నావు, అంతా ఓకే, తీసుకున్నా, వెరీ హ్యాపీ. నేను అదే అన్నా. అదే విషయం మల్లారెడ్డి విషయంలో, మల్లారెడ్డి
మల్లారెడ్డి విషయంలో నువ్వు ప్రభుత్వం రాకముందు అక్రమాలు చేసిండు, భూ అక్రమాలు చేసిండు, అవినీతి చేసిండు, అన్ని కబ్జా చేసిండు, అన్ని విధాలుగా మాట్లాడినావు కదా. ఎందుకు సంవత్సరమైనా మల్లారెడ్డి మీద నువ్వు చర్యలు తీసుకోలేదు? నీ కులపోవడానికి చర్యలు తీసుకోలేదా? లేకపోతే నీకు 200 కోట్ల సంచులు పంపించిన చర్యలు తీసుకోలేదా? నేనైతే నీ కులపోవడాన్ని నువ్వు చర్యలు తీసుకోలేదని చెప్తున్నా. నీ కులపోవడాన్ని నువ్వు చర్యలు తీసుకోలేదని చెప్తా ఉన్నా. ఇక్కడ తెలంగాణలో కూడా జరుగుతూ ఉంది. హైదరాబాద్ని ఆయన మంది బార్బలానికి నేను కులాన్ని వాడదలుచుకోలే, వర్గానికి రాసి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున హైదరాబాద్ అనేది ఒక బంగారు బాతు. ఇక్కడ ఆర్థిక వనరుల మీద, భూముల మీద ఎవరు వస్తే వాళ్ళు దోచుకుతుంటాం ఇక్కడ ఈరోజు జరుగుతూ ఉంది. ఆంధ్ర తెలంగాణ ఎందుకు విడిపోయింది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వల్ల ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. ఆంధ్ర పెట్టుబడిదారులు, 2 వర్గాలకు సంబంధించి పెట్టుబడిదారులు హైదరాబాద్లో దోపిడీ జరుగుతుంటేనే తెలంగాణ సమాజం నష్టపోతుందన్న ఆలోచనతో జరిగింది. ఈరోజు నువ్వు వచ్చి కూడా 2 అగ్రవర్ణాలు హైదరాబాద్ని దోపిడీ చేస్తూ ఉంటే మేము ఏ విధంగా చూస్తూ ఉంటాం? నువ్వు అల్లు అర్జున్ విషయంలో న్యాయం చేసినావు, గొప్ప వ్యక్తి. మల్లారెడ్డి విషయంలో ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. దీనికి కులకోణం కూడా ఉందండి. అదే అల్లు అర్జున్ ఒక కులం అయి ఉంటే ఈరోజు ఈ ఇబ్బంది వస్తుండే కాదు. తప్పు ఎందుకు చెప్తా ఉన్నా అంటే నువ్వు ఇంత ర్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇది నేను రేవంత్ రెడ్డి బుద్ధిని చెప్పడానికి ఇవన్నీ చెప్తా ఉన్నా. అల్లు అర్జున్ విషయంలో నీ పద్ధతి కరెక్ట్, అసలు నువ్వు అసెంబ్లీలో మాట్లాడింది కరెక్ట్, కానీ తర్వాత నువ్వు చేసిన రాజకీయం అంతా తప్పు. ఇదే ఒక కమిట్మెంట్ నువ్వు మల్లారెడ్డి విషయంలో కూడా చూపించాలి. నీ కులపోడు కాబట్టి నువ్వు చూపించట్లేదని ఈరోజు చెప్తున్నా. ఒక బీసీ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా ఈరోజు చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా మనం గమనించుకోవాల్సిన సందర్భం ఈరోజు. మన సామాజిక వర్గాలు, వెనకబడిన వర్గాలన్నీ కూడా రేవంత్ రెడ్డిని అందరినీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చేయండి, రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయండి, కానీ ఆయన చేసే రాజకీయాన్ని కూడా గమనిస్తూ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఓవరాల్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, రామకృష్ణ గారు చెప్పిన దాన్ని బట్టి తెలంగాణ ఒక బ్రాండ్ ఉంది, హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ నేమ్ పోయేటట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారా? అందరూ తన గుప్పిట్లో ఉండాలి, అందరినీ తనకు జీ హుజూర్ అనాలి అనేంతగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారా అని. అల్లు అర్జున్ గారిని ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ రామకృష్ణ గారు కూడా అల్లు అర్జున్ గారి విషయంలో గతంలో కూడా ఒక వీడియో చేశాం. రామకృష్ణ గారు కూడా అల్లు అర్జున్ గారు చేసింది తప్పే అంటున్నారు. ఆయన అరెస్ట్ చేశారు. చట్టం, న్యాయం తన పని తాను చేసుకుపోతోంది. దానికి మించిన ఎక్స్ట్రా రాజకీయం ఏదైతే జరుగుతోందో ఆ ఎక్స్ట్రా రాజకీయం అనేది అనవసరమైన వేరే ఇష్యూస్కి అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా ఇవాళ ఓయూ జేఏసీ దాడి చేయడం కావచ్చు, ఏసీబీ గారి ప్రెస్ మీట్ కావచ్చు, లేకపోతే ఇవాళ వరుసగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న అంశాలు కావచ్చు, కొంత వివాదాన్ని మరొక రూపంలోకి తీసుకెళ్తున్నారు అనేదే వీళ్ళ ఆవేదనగా కనపడుతోంది. మొత్తం మీద దీని మీద ఖచ్చితంగా తెలంగాణ మేధావులు, తెలంగాణ సర్కిల్స్, తెలంగాణ బాగుండాలి అనుకొని కష్టపడి ఉద్యమాలు చేసి అసూలు బాసి తెచ్చుకుని ఈ తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. నమస్తే.